ప్రాణాయామాలలో మూడవది ఉజ్జాయి ప్రాణాయామము. ప్రథమంగా ఉజ్జాయిని పట్టణంలో దీనిని ఆచరించుట వలన ఉజ్జాయిని ప్రాణాయామం అని పేర్కొన్నారని, ప్రాణాలపై విజయాన్ని సాధించటం వలన ఉజ్జాయి అనే పేరు వచ్చిందని, మరియు ఉజ్జాయిని అనగా పైకి లేచుట అనే భావనలు ప్రచారంలో ఉన్నాయి. సాధన చేయు విధానం: ధ్యానాసనంలో స్థిరంగా, వెన్నుముక తల నిటారుగా, శరీరాన్ని విశ్రాంతిగా, మనస్సును ఆహ్లాదంగా ఉంచాలి. చేతులను జ్ఞానముద్రలో ఉంచాలి. కంఠాన్ని నొక్కి ఉంచి రెండు నాసికల ద్వారా శబ్దం చేయుచు హృదయము వరకు వాయువును నింపి ఎడమ నాసిక ద్వారా రేచకము చేయాలి. ఇలా మరలా సాధన చేస్తూ అలసట ఉన్నచో విశ్రాంతిని పొంది మరలా సాధన ఆరంభించవచ్చును. ప్రయోజనములు: దీనిని నిలబడి, కూర్చొని, పండుకొని, నడుచుచు కూడా చేయవచ్చును. కఫదోషములు, ఉదర రోగములు, నాడీ దోషములు నివారించబడును. అజీర్ణము, వికారము, మలబద్ధకం వలన కలిగే రోగములు తొలగిపోవును. కంఠము శ్రావ్యమగును. థైరాయిడ్ గ్రంథి ఉత్తేజమయి సమర్థవంతంగా పనిచేయును. శ్వాసకు ప్రతిబంధకమైన కఫమును తొలగించును. Please support my channel.